Hi guys, welcome to our channel Zero to Script. Today we are going to learn our day 5 class of learning C language easily. Okay guys, నిన్న చెప్పినట్టు ఈరోజు లూప్స్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. Loops are the iterative statements. If you want to execute one or more statements repeatedly, we are using loops. అంటే లూప్స్ అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ మీన్స్ రిపిటేటివ్. ఒకదాని తర్వాత మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను, గుర్తుందో లేదో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా 1 అనేది ఒక 4 or 5 టైమ్స్ రాయాలంటే మీరు రాస్తారు. అదే ఒక 100 టైమ్స్ 1000 టైమ్స్ ప్రింట్ చేయాలంటే మీరు చేయలేరు కదా. సో వీ విల్ యూజ్ లూప్స్ ఫర్ ప్రింటింగ్ మోర్ దాన్ ద స్టేట్మెంట్స్ హౌ మెనీ వీ కెన్ ప్రింట్. అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా సింపుల్ 1 స్టేట్మెంట్తో ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ప్రింట్ చేసుకోవచ్చు. దాన్ని లూప్స్ అంటారు. ఈ లూప్స్లో 3 టైప్స్ ఉంటాయి మనకి: వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. ఫస్ట్ వైల్ లూప్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే ఎంట్రీ దగ్గర కండిషన్ ఉంటుంది. ఇదిగో ఇలాగా ఎంట్రీ దగ్గరే కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ చెక్ చేసి కండిషన్ ఓకే అయితేనే ఎంట్రీ చేస్తుంది, లోపలికి ఎంటర్ అవనిస్తుంది. కంట్రోల్ అనేది వైల్ కండిషన్ లోపలికి అంటే వైల్ బ్లాక్లోకి వెళ్ళాలి అంటే ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే వెళ్తుంది. సో వైల్ లూప్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అని అంటారు. దీని సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఐ అనే వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయాలి, దాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. నెక్స్ట్ వైల్ బ్రాకెట్లో కండిషన్, పక్కన సెమికోలం పెట్టకూడదు, పెడితే ప్రోగ్రామ్ మొత్తం ఎర్రర్ వస్తుంది. వైల్ కండిషన్, ఓపెన్ బ్రేస్, స్టేట్మెంట్స్, అప్డేషన్ అంటే ఐ ఇప్పుడు ఫస్ట్ 0 తీసుకున్నాం అనుకో ఇనిషియల్గా, నెక్స్ట్ ఈ స్టేట్ 0 దగ్గర ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అయ్యాక I++ అవ్వాలంటే 0 నుంచి 1కి వెళ్ళాలి. ఐ అంటే ఏంటి మనకు తెలిసింది, I = I+1. ఐ అంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఆపరేటర్స్ చెప్పినట్టు ప్రీ డిఫైనింగ్ ఆపరేటర్స్, పోస్ట్ డిఫైనింగ్ ఆపరేటర్స్ చెప్పాను కదా, దాంట్లో ఉంటుంది ఇది. అప్డేషన్ చేస్తాం. ఇట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద వైల్ లూప్. దీంట్లో ట్రూ అయితే కనుక కంట్రోల్ లోపలికి వెళ్తుంది, ఫాల్స్ అయితే కనుక బయటికి వస్తుంది. ఇది సింటాక్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ కండిషన్, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ ద కంట్రోల్ గోస్ ఇంటూ వైల్ లూప్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. ఆఫ్టర్ అప్డేషన్ టేక్స్ ప్లేస్, ద కంట్రోల్ అగైన్ గోస్ ఇంటూ ద కండిషన్ అండ్ రిపీట్ దీస్ స్టేట్మెంట్స్ అప్ టు కండిషన్ ఈస్ ఫాల్స్. ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫాల్స్, ద కంట్రోల్ గోస్ అవుట్ ఆఫ్ ద వైల్ లూప్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లో చార్ట్స్ ఇంకా మీకు చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఫ్లో చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇది నేర్చేసుకుందాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ std about hotch, int main, ఓపెన్ బ్రేస్. ఇప్పుడు ఇంట్ ఐ అనేది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి ఇంట్ అని డిక్లేర్ చేసుకున్నాం. ఇంట్ I = 1 అని తీసుకున్నా ఇనిషియలైజేషన్ నేను. అప్పుడు వైల్ లోపల కండిషన్ I <= 3 అని తీసుకున్నా. అంటే ఐ అనేది 10 వచ్చే వరకు ఇంక్రిమెంట్ అవ్వచ్చు, లేకపోతే 10 కన్నా తక్కువ వచ్చే వరకు ఇంక్రిమెంట్ అవ్వచ్చు అని రాసా. ఓపెన్ బ్రేస్ లోపల printf ఆదిత్య \n అని రాసా. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, డిక్రిమెంట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అంటే ఎలా మనకి కేస్ పాజిబుల్ అయితే అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం 10 దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి డిక్రిమెంట్ చేద్దాం. 0 నుంచి తీసుకుంటే ఇంక్రిమెంట్ చేయొచ్చు. 10 దగ్గర తీసుకున్నాం కాబట్టి 10 నుంచి 1కి వచ్చే వరకు తగ్గిస్తూ రావాలంటే 10, 9, 8, 7, 6 అలాగా. సో I = I- అని రాసుకోవచ్చు, I = I-1 అని రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా I- అని కూడా రాసేసుకోవచ్చు. ఎలా రాసినా ఓకే. క్లోజ్ చేస్తే రిటర్న్ 0 పెడదాం. దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆదిత్య అని చెప్పి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అంటే టోటల్గా 10 టైమ్స్ ఆదిత్య అని చెప్పి సెంటెన్స్ ప్రింట్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద వైల్ లూప్. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డౌట్స్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. డూ వైల్ లూప్ అనేది ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే ఈ డూ వైల్ లూప్కి అంటే మనకి ఇందాక వైల్ కండిషన్ చూసాం కదా మనం. వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్తుంది, కానీ డూ వైల్లో అలా ఉండదు. డూ వైల్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డూ బ్లాక్లోకి వెళ్ళిపోయి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అప్డేషన్ జరిగిపోద్ది. ఆ డూ బ్లాక్ క్లోజ్ అయ్యాక వైల్ కండిషన్ రాసి సెమీకోలం పెడతాం. అంటే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఈ డూ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఎగ్జిక్యూట్ అయ్యాక వైల్ కండిషన్ చెక్ చేస్తుంది.
కండిషన్ సాటిస్ఫై అయిందనుకో, అప్పుడు మళ్ళీ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ అప్డేషన్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేసి అలాగా లూప్ అనేది కంటిన్యూ అవుద్ది. ఒకవేళ వైల్ దగ్గర కండిషన్ ఫెయిల్ అయితే మాత్రం కంట్రోల్ అనేది లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిగో ఎక్స్ప్లెనేషన్. ఇన్ ద డూ వైల్ లూప్, control first goes into do while block and execute the statements, and after that updation takes place. Next condition will be tested. If the condition is true, execute the statements again. Repeat this process until the condition is false. If the condition is false, the control goes into out of the do while loop. ఇది ఎక్స్ప్లెనేషన్ పార్ట్. అండ్ మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. సి ఓకే, లెట్స్ సీ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ రాస్తాం, ఇంట్ మెయిన్ రాస్తాం, ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అని వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. డూ బ్లాక్లోకి వద్దాం. ఫస్ట్ డూ బ్లాక్ లోపల printf, ఇది ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి %d, స్పేస్ రావాలి కదా ఇలాగా, మధ్యలో ట్యాబ్ స్పేస్ రావడానికి /t, i పెడతాం, సెమికోలం పెడతాం. ఇక్కడ ఇంక్రిమెంట్ చేద్దాం, ఎందుకంటే 1 నుంచి 10 వరకు అంటే నెంబర్స్ పెరగాలి కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు i+1 అని కానీ లేకపోతే i++ అని కానీ పెట్టొచ్చు. నెక్స్ట్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేశాక వైల్ కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి అంటే i<=10 వచ్చే వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి అని ఇచ్చారు. అది వైల్ కండిషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 1 తీసుకున్నాం కదా, 1 ప్రింట్ అవుద్ది ఫస్ట్. ఇలాగా సీ హియర్ ట్రేసింగ్ కూడా చూపిస్తున్నాను మీకు, నోట్ చేసుకోండి, యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న కండిషన్ స్టార్టింగ్ i ఈజ్ ఈక్వల్ టు 1. i ఈజ్ ఈక్వల్ టు 1 అంటే స్టేట్మెంట్ ఫస్ట్ ప్రింట్ అయిపోద్ది. 1 ప్రింట్ అయిపోయిన తర్వాత i++ జరగాలి. అంటే i ఈజ్ ఈక్వల్ టు i+1. i వాల్యూ ఎంత 1 కాబట్టి 1+1 ఎంత 2 అనేది <= 10 కాదా? కరెక్టే. ఇది కరెక్టే. కండిషన్ ట్రూ అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి 2 ప్రింట్ చేస్తుంది. 2 ప్రింట్ చేశాక i++ అంటే 2+1 ఎంత 3 <=10 కాదా? అవును, కరెక్టే, ట్రూ అయింది. మళ్ళీ కండిషన్ పైకి వెళ్తుంది. మళ్ళీ స్టేట్మెంట్ 3 ప్రింట్ చేస్తుంది. 3+1 4 ప్రింట్ చేస్తుంది. అలాగా 10 వచ్చే వరకు కూడా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఈ 10 వరకు వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే సీ హియర్ i ఈజ్ ఈక్వల్ టు 10 అయిపోయిన తర్వాత i+1 అంటే 11 అవుద్ది. 11 అనేది 10 కన్నా చిన్నది కాదు, ఈక్వల్ కాదు. కాబట్టి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుద్ది. ఈ లూప్లోంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అక్కడితో ఆ లూప్ స్టాప్ అయిపోతుంది. ఇది డూ వైల్ లూప్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది మనం మ్యాక్సిమం అన్ని ప్రోగ్రామ్స్లో యూస్ చేస్తాం. వైల్ కన్నా డూ వైల్ కన్నా ఎక్కువగా ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఎందుకంటే ఫర్ లూప్లో కండిషన్, ఇనిషియలైజేషన్, అప్డేషన్ మొత్తం అంతా ఒకే స్టేట్మెంట్లో రాసేయడం వల్ల సింటాక్స్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఎక్కువ మంది ఇదే వాడతారు మ్యాక్సిమం. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫర్ లూప్. ఫస్ట్, ఫర్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్. In for loop, we can write initialization, condition, updation at one statement. ఫర్ లూప్ కూడా ఎంట్రీ కంట్రోల్ లూప్, సేమ్ వైల్ లూప్ లాగానే స్టార్టింగ్లోనే కండిషన్ ఇచ్చేయాలి. సింటాక్స్ ఏంటి? ఫర్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. ఇక్కడ ఏంటంటే బయట సెమికోలం పెట్టాం కానీ ఇనిషియలైజేషన్ పక్కన సెమికోలం పెట్టాలి, కండిషన్ పక్కన సెమికోలం పెట్టాలి, అప్డేషన్ పక్కన బ్రాకెట్ క్లోజ్ చేసేయాలి, సెమికోలం అక్కర్లేదు. మళ్ళీ స్టేట్మెంట్స్ పక్కన సెమికోలం పెట్టాలి. ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ద కంట్రోల్ గోస్ ఇన్ టు ఫర్ లూప్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ again goes into the condition and repeat these statements up to condition is false. If the condition is false, the control goes into out of the for loop. కాకపోతే it has a note. If the condition is false at first attempt అయితే కనుక, అంటే కండిషన్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే ఫాల్స్ అయితే కనుక ఆటోమేటిక్గా లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది, లూప్లోకి ఎంటర్ అవ్వదు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదిగో, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ లూప్. ఇది కూడా సేమ్ ఇలాగే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయడం అని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ రాస్తాం, ఇంట్ మెయిన్ రాస్తాం, వేరియబుల్ డిక్లరేషన్ అవుద్ది. దీంట్లో ఫస్ట్ వాల్యూస్ ఇనిషియలైజేషన్లో i ఈజ్ ఈక్వల్ టు 1 అని వాల్యూ ఇస్తాం, కండిషన్లో i<=10, అప్డేషన్లో i++ ఇచ్చాము. నెక్స్ట్ దీని లోపలికి వచ్చి ఇది కండిషన్ ట్రూవా కాదా చూస్తుంది. ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇలా చూస్తారు. ఫస్ట్ 1<=10 కాదా? అవును, కరెక్ట్, ట్రూ. సో ఇక్కడ లోపలికి వచ్చి 1 ప్రింట్ చేస్తుంది. 1 ప్రింట్ చేసిన తర్వాత i అనేది అప్డేట్ అవుద్ది. i అప్డేషన్ అయిన తర్వాత మళ్ళీ 2 వస్తుంది కదా, 2<=10 కాదా చూస్తుంది, ప్రింట్ అవుద్ది. అలాగా ఒకదాని తర్వాత ఒకటి 10 వరకు ప్రింట్ అవుతాయి. 11 వరకు వచ్చాక 11<=10 కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి అక్కడితో లూప్ స్టాప్ అయిపోయి ఈ కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ లూప్స్. వైల్ లూప్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్. ఈ వైల్ లూప్లో ఏమవుతుందంటే
కండిషన్ ఫస్ట్ ఫాల్స్ అయిందనుకో ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్మెంట్స్ ఏమీ ఎగ్జిక్యూట్ చేయకుండా కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం డిఫరెన్సెస్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ లూప్ చెప్పుకుందాం. వైల్ లూప్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్. వైల్ లూప్లో కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్మెంట్స్ ఏమీ ఎగ్జిక్యూట్ చేయకుండా కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కింద మనం i × i = 100 డిక్లేర్ చేశారు. ఇప్పుడు i అనేది <100 అని చెప్పి కండిషన్ ఇచ్చాం మనం. i <100 ఉందా? కాదు, = 100 ఉంది. అంటే i ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయకుండా డైరెక్ట్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. లూప్లోంచి బయటకు వచ్చాక ఇంకో ప్రింట్ఎఫ్ ఉంది కదా ఇక్కడ, థ్యాంక్ యూ అని చెప్పి ఆ థ్యాంక్ యూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇది వైల్ కండిషన్. అండ్ నెక్స్ట్ ఇది డూ వైల్ కండిషన్. డూ వైల్ అనేది ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఈ డూ వైల్లో కండిషన్ ఫాల్సా ట్రూవా ఏమి చూడదు. ఒక్కసారైనా సరే ఎగ్జిక్యూట్ అవుతుంది స్టేట్మెంట్, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సీ హియర్, డూ లోపల ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత కండిషన్ వచ్చింది కాబట్టి ఇది < అయినా సరే ఫస్ట్ ప్రింట్ అయిపోద్ది. ప్రింట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకుని కరెక్ట్ అయింది అనుకో పైకి వెళ్తుంది, కరెక్ట్ కాదు కాబట్టి కిందన థ్యాంక్ యూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోయింది డైరెక్ట్. ఇది డూ వైల్ అండ్ వైల్కి డిఫరెన్సెస్. సో గైస్, దీంతో మనకి లూప్స్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో నెస్టెడ్ లూప్స్ చెప్పుకుందాం. నెస్టెడ్ లూప్స్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకుంటే. నెస్టెడ్ లూప్స్ ఈ వీడియోలో చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ వీడియోకి చెప్తాను అంటున్నాను. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడేస్ క్లాస్. If you like our video, like, share and subscribe. Thank you.